ఉన్నామా? అలా చెప్తున్నామా? అలా మాట్లాడుతున్నామా? ఆ విధముగా ఉన్నాం చెప్పాలి. చాలామంది మన గురించి రకరకాలుగా మాట్లాడతారు, మనల్ని పొగుడుతారు, అందలం ఎక్కిస్తారు, ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోతారు. ఏం చేస్తారు? మొలక చెట్టు ఎక్కిస్తారు. మొలక చెట్టు ఎక్కి ఆ మొలక చెట్టు ఇరిగిపోయి కింద పడిపోయేదాకా మనకు తెలియదు. అలాగే మనల్ని పొగడతలతో ఏమండి అందలం ఎక్కించేసి మనల్ని పడగొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనమేమనుకుంటాం? ఎంతమంది నన్ను అడుగుతున్నారు, వీళ్ళు నన్ను అడుగుతున్నారు, నేను చేయాల్సిందే, నేను ఉండాల్సిందే అనుకుంటాం. మనకు తెలియదు వాళ్ళే మనల్ని అందలం ఎక్కిస్తారు, వాళ్ళే మనల్ని అక్కడి నుంచి పడగొట్టేస్తారు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మంచి ఫలాలను, మాధుర్యమిచ్చేటటువంటి ఫలాలను నేను ఇవ్వకోకుండా మారుదున వెళ్ళండి, మీ పని మీరు చూసుకుని అని చెప్పింది ఇక్కడ అంజూరపు చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది. అంజూరపు చెట్టు తన మాధుర్యాన్ని ఇస్తుంది. అంజూరపు చెట్టు ఏం చేస్తూ ఉందంట? విశ్వాసమును మనకి నేర్పిస్తూ ఉంది. అంజూరపు చెట్టు దూరం నుండి చూసినప్పుడు ఏమీ దొరకలేదు కాబట్టి ఆ చెట్టు ఎండిపోయిన పరిస్థితిని చూపిస్తూ ఉంది. అంజూరపు చెట్టుని అంజూరపు పళ్ళే కాస్తాయని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు.